హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమ్మ గోదారోళ్ళు. ఈరోజు వీడియో ఏంటంటే స్ట్రీట్ వ్లాగ్ పార్ట్ 2 అనమాట. చూసి అందరూ ఎంజాయ్ చేయండి. ఈ మైకేఫ్లో ఫుడ్ బాగానే ఉంటుంది కానీ క్వాంటిటీ చాలా తక్కువ ఇస్తాడు, రేట్లు బాగా పెంచుతాడు. నాటి అంటే ఏదైతే ఉన్నదో చూపించు, మమ్మల్ని కాదు, రెండు కనిపిస్తుంది. ఒకసారి వీళ్ళిద్దరు తీసుకెళ్ళారు చేసినాను. ఫుడ్ ఎక్కడో ఒక చోట ఆర్డర్ పెట్టుకుందామని చెప్తే సౌండ్ డిస్టర్బ్ చేస్తే సారీ చెప్పండి. ఫుడ్ ఎక్కడో చోట ఆర్డర్ పెట్టుకుని తిందామని అంటే వీళ్ళు వినకుండా ఎక్స్ప్లోర్ చేద్దామని తీసుకొచ్చి కొంత తెలిసిన ఐటెం తినాలి కదా. అదేంటి రాగి సంగటిను నాటుకోడి చికెన్ చెప్తారు. చెప్పండి ఎలా ఉందో. పోనీ అది బాగాలేదు కదా అని వేరే ఏదో చెప్పుకుంటే అది బాగాలేదు. ఆ రోజు వేరే దానికి వెళ్తే అక్కడ బాగాలేదు. ఆ రోజు మొత్తానికి ఒక 1200 వరకు పెట్టినాం. అప్పుడప్పుడు అలా జరుగుతాయి. అప్పటి నుంచి బుద్ధి వచ్చి ఎప్పుడు తినాలన్నా ఆర్డర్ పెట్టుకొని తింటాం. మేఘనా ఫుడ్ చీజ్ అర్ధరాత్రులు పని లేదా భయం లేదని తిట్టకంగా వేసుకోండి. మాకు ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తారు. ఇందాక మేము చూపించాం కదా, వెళ్తున్నారు పోలీసు. మా ఏరియా మొత్తం చూపిద్దామన్న తాపత్రయంతో ఇది అది కూడా నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్ ఉంటాయి కదా. గేట్ 4 అది గేట్ నెంబర్ 4 అండి. గేట్ నెంబర్ 1 అంటాం కానీ అది మంది కాదు. జాగ్రత్త, మంది కాదు. యోకోగావా ఏంటో మాకు యోకోగావా అంటారు. ఇవి యూలు బైక్స్ అనమాట. బెంగళూరులో అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. జనాలకు బోర్ కొట్టినప్పుడు చల్లగాల కోసం వేసుకెళ్తూ ఉంటారు ఇవి. ఇది ఇన్ఫోసిస్ పార్కింగ్ ఏరియా అనమాట. పార్ట్ 1లో చూపించిన పార్కింగ్ ఏరియా లోపల ఇది. ఇదేమో ఇన్ఫోసిస్ గ్రౌండ్ అనమాట. మార్నింగ్ ఉంటుందా? ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ కూడా ఉంటుంది. 6 వరకే. కానీ ఓన్లీ ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ ఐడీస్ ఉండాలి. ఐడి కార్డ్ చూపిస్తేనే లోపలికి పంపిస్తుంది. బస్సులో చూడడానికి బాగుంటాయి కదా, లోపల ఏసీ అవన్నీ ఉంటుంది. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి ఫాస్ట్గా వెళ్ళాలన్నా డబ్బులు ఎక్కువైపోయినా నేను దీనికి వెళ్తుంటాను. నార్మల్ బస్సు 25 రూపీస్ అయితే ఇది 105 రూపీస్ అనమాట. అంత చేయండి. కానీ ఎయిర్పోర్ట్ బస్సు డైరెక్ట్ ఎయిర్పోర్ట్కే కాకుండా మధ్యలో ప్రతి స్టాప్కి ఆగుతుంది అనమాట. అది దానిలో అడ్వాంటేజ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎయిర్పోర్ట్ వరకు వెళ్తుంది. మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వీఆర్ లక్కీ. పంజారు విట్ నడన్న కొంచెం ఖాళీగా ఉంది ఇక్కడ. చూపి బస్సు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఆ సీట్స్ పైకి ఎందుకు లేచినాయి అంటే దాని కింద లగేజ్ పెట్టి మళ్ళీ కూర్చోచ్చు అనమాట. సరే, వాళ్ళ యూనిఫామ్ అనమాట. కండక్టర్ వేసుకున్న యూనిఫామ్ అచ్చునే ఐవి డ్రెస్ లా ఉంటుంది. ఆయన తింటున్నట్టున్నారు. ఇప్పుడు చూసాడంటే ఖచ్చితంగా కాబట్టి లగేజ్ కి ఎక్కువ స్పేస్ ఉండేలా మధ్యలో మొత్తం స్పేస్. ఇదేంటి కలర్ఫుల్ గా కనిపిస్తుంది చేస్తున్నారా? బస్ స్టాండ్. ఇది వేస్ట్. ఏది వేస్ట్? కృష్ణ ఓవర్ యాక్షన్ చేయకుండా ఫాస్ట్ గా నడవండి. ఏం కాదు. షాని నీ హెయిర్ కట్ చూపించచ్చు కదా మన సబ్స్క్రైబ్. ఇలా అంటారు ఇంకో. మళ్ళీ once more. छोटी को बनाइए ज्यादा स्ट्रॉन्ग और उसकी छोटी को भी. మేము డీమార్ట్ వ్లాగ్ లో పార్లర్ చూపించాం కదా, అక్కడికి వెళ్తుంది అనమాట. నా ఫ్రెండ్ అయితే దీనికి గిన్ని కటింగ్ అని చెప్తాడు. ఇదేమో తన్ని కర్రీ బౌల్ అని అనేది. ఇద్దరు అలా కొడేసుకుంటారు అనమాట. పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలి. పద నేను వస్తా. సిగ్నల్ పడింది గైస్.
ఆగండి ఆగండి ఆగండి. ఆడ ఆగిలో లేదు. ఓ షిట్, అయ్యయ్యో. బ్రో అయ్యో మళ్ళీ ఏంటి బ్రో ఇది? సరేదా పేర్లేదు. అప్పుడు ఆయన అంటారు ఐ డోంట్ కేర్ బ్రో. బ్రో ఐ డోంట్ కేరా భగవంత్ కేసరిలో డైలాగ్. కుదురు కుదురు. సెక్యూరిటీ అంకుల్ తీసుకెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి. అంకుల్ ఎలా నడుస్తాడు చూపించాను. ఆగాగు అంకుల్ చూపించు. ఈ అంకుల్ ఎలా నడుస్తున్నారు ఇప్పుడు ఇమిటేట్ చేస్తున్నాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆయన ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ లో ఒకళ్ళు అయ్యి ఎప్పటికైనా ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నా గైస్. ఇక్కడ ఫుట్పాత్ బాగా పెడతాడు కానీ మధ్యలో ఈ స్తంభాలు ఒకటి కొడుకున్న వాళ్ళకి తగిలితే మాకు కాదు. ఇట్స్ ఓకే. ఇదిగోండి గైస్ వీళ్ళు అవలీలకి వెళ్ళిపోతారు అనమాట. మా అలాంటి వాళ్ళకి తగిలేస్తారు. మేము అందుకే పక్క నుంచి వెళ్తూ ఉంటాం. మాకు అది అడ్వాంటేజ్. ఇట్స్ ఓకే. మ్యూజిక్ పెట్టండి రా. ఇది మాత్రం కట్ చేయొద్దు. ఈవిడికి అడ్వాంటేజ్ ఏంటంటే ఎడిటర్ ఈవిడ అనమాట. అది సో నచ్చనే మమ్మల్ని మాత్రం బాగోకపోయినా ఉంచేస్తుంది. నిజం. ఎవ్వరు లేరు అనమాట. ఇప్పుడు వీళ్ళు రెచ్చిపోతారు. ఏదో ఏదో చేస్తున్నారు. చూసారా ఎంత ఉన్నారు? ఇంత ఉన్నారు. ఈసారి నేను చేస్తాను. నీలాంటి వాళ్ళ కోసమే పొట్టలు మెట్లు ఎక్కలేరని చెప్పి. ఓ మన సబ్స్క్రైబర్స్ కా మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఈ గ్యాప్ లో ఇవిడ స్టైల్ చూపిస్తున్నాం. నీకు ఇప్పుడు మా ఆఫీస్ చూపిస్తా. అంతా ఉంటుంది. దీని బ్లాగ్ అలాగు మనం కూడా గేట్ 6 బ్లాగ్ చేద్దాం కదా, అప్పుడు చెప్తాను నేను. ఎగ్జైట్ అవుతుంది. కొడేస్తాడు సెక్యూరిటీ అంకుల్ చూస్తే. మేడం నో మాదే అన్నో బయటకు వస్తారా? అంత బిల్డప్ గైస్ ఏం లేదు. కాదు గాయస్ అది మాదే, కానీ నేను ఐడి కార్డ్ వేసుకోలేదు కాబట్టి వాళ్ళ గుర్తుపట్టలేదు. పరువు పోయిందిగా, అందరి ముందు పరువు పోయిందిగా. హ్యాపెన్ సమ్ టైమ్స్. చీమిడేస్తుంది బాబాయ్. ఏయ్ నో సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతారు. అదే ఈ ఏరియా మొత్తాన్ని సలార్పూరియా అంటారు. అంటే ఈ బిల్డింగ్ పేరు సత్వ సలార్పూరియా. చాలా బిల్డింగ్స్ లీజ్ కి ఇస్తుంటారు అన్నమాట బెంగళూరులో. సో అలా మరి ఈ ఏరియాకి సలార్పూరియా అని దీనివల్ల ఏమొచ్చిందో ఈ ఏరియా పేరే సలార్పూరియా మాకు ఇంకా తెలియలేదు. నాకు తెలిసి ఆ ఏరియా పేరు అది ఉంటుంది, దాని తర్వాత దీనికి అది పెట్టుంటారు. కాదు ఈ బిల్డింగ్ చాలా చోట్ల ఉంటుంది బెంగళూరులో, అంటే ఈ నేమ్తో. ఓకే మనకి అంత ఐడియా లేదు. యా ఇన్ఫోసిస్ క్యాంపస్. ఆవిడ కుదురు తక్కువ గైస్ కొంచెం. ఇప్పుడు మనం ఫైనల్లీ రీచ్ అయిపోయాం సలార్పూరియా. కొన్నపగ్రహారలోని సలార్పూరియా అని ఒకటి ఉంటుంది. ఇక్కడ మొత్తం ఫుడ్ మంచిగా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఉంటాయి. సో ఇప్పుడు మేము ఇక్కడికి వెళ్ళి టెండర్ కోకోనట్ మిల్క్ ఒకటి అండ్ ఫుడ్ ఏదైనా ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్తాం. ఎవరికైనా నచ్చితే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. ఓకే
ఇక్కడ ఉడిపి కూడా ఉండిద్ది, ఉడిపి వైభవ అని చెప్పి ఫుడ్ బాగుంటుంది. అంటే ఇలాంటి ఓన్లీ వెజిటేరియన్స్ కోసం అన్నమాట. ఉడిపి చాలా బాగుంది. టూ నాన్ వెజిటేరియన్ టు బి బట్ స్టిల్. రుచి ఫుడ్ ప్యాలెస్ అంట, గ్రీన్ స్పిరిట్స్ అంట, సంథింగ్ వి కాంట్. ఇక్కడ ఏవో ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. అలాంటివి ట్రై చేయకూడదు, ఎందుకు? కడుపు నొప్పి వస్తుంది. మరి ఇందాక మంచూరియా అంటే వెజ్ కదా అని. వచ్చా అక్కడ కూడా వెజ్ నూడిల్స్ అవి ఉంటాయి. మనం వచ్చేసాం శ్రీవుడికి వైభవ. ఎందుకు అరుస్తున్నాం? ఇక్కడ బయట స్నాక్స్ కూడా అన్నమాట, లోపల ఫుడ్. ఏది టుడే స్పెషల్స్ అంట. టోమ్ యమ్ సూప్. టోమ్ యమ్ సూప్ అండి, మ్యాంగో సూప్, స్టఫ్ పన్నీర్, స్టఫ్ క్యాప్సికమ్ అంట. మనం ఏం చెప్తాం? ఏమో క్రిస్పీ పన్నీర్. యా, క్రిస్పీ పన్నీర్ చాలా బాగుంటుంది ఇక్కడ ఉడిపిలో. అక్కడ ఉన్నారు కదా, ఆ కౌంటర్ అనమాట. మనం వెళ్ళి పే చేసి ఆ లోపల ఇస్తే ఉడిపిలు తెచ్చుకోవాలి. ఆవిడ మొత్తం ట్రై చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్. తీయగా ఉంటుంది. ఏంటి? స్వీట్ తినే వాళ్ళు అయితే ఆవిడ ట్రై చేయండి. ఆవిడంటే మజ్జిగ గారి, మజ్జిగ వడ, సమ్. ఆర్డర్ చెప్తాను, తీసుకోండి. ఆర్డర్ ఏం కావాలో చెప్తే అక్కడికి వెళ్ళి చెప్తా. మోకం ఎందుకు? రెస్టారెంట్కి వస్తే రాగానే ఇలా తీసి ఇలా తినేసేవాళ్ళు. ఇప్పుడు బ్లాగర్స్ కష్టాలు, ముందు దాన్ని తీయాలి, తర్వాత తినాలి. వేడి వేడి క్రిస్పీ పన్నీర్. వావ్, వెరీ క్రిస్పీ. బాగుంది. ఎలా ఉంది? ఫోకస్. ఎలా ఉంది? పర్లేదు. ఎలా ఉంది? షాక్ అయ్యారా? యాక్చువల్గా ఉడిపిలో రవ్వ దోశ చాలా బాగుంటుంది అని చెప్తారు, కానీ ఓకే ఓకే అంతే, అంతేం లేదు. పైకి తెలియస్తారు. ఓకే, రేటింగ్ సూపర్ అంటున్నావేమో. చట్నీస్ అయితే 1.5 చట్నీస్. చట్నీస్ అయితే బాగా, చట్నీ బాగా అంటే పుదీనా వల్ల. క్రిస్పీ పన్నీర్ అయితే క్రిస్పీగా సూపర్. ఏంటండి ఇది? పుట్టుగలరు గోరింటాకు. నాది కూడా బాగా పండింది, మంచి మొగుడు వస్తాడు. బాగా పండిందని ఇది పండింది. అదే అంటుకోకుండా తినింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫైనల్లీ ఉడిపి. ఏంటి? టెండర్ కోకోనట్ మిల్క్. ఓకే, లెట్స్ గో.
కోపంలో ఆయన తీసుకురావడం వీడియో తీయలేకపోయాను. దిస్ ఈస్ ద కోకోనట్ టెండర్ మిల్క్. ఇది కొబ్బరి ముక్కలు పచ్చివేనా పచ్చివి మంచివా ఏ చీజ్ కట్టలేదు చాలా బాగుంటది. ఇప్పుడు నాకు ఇది తాగేసి నాది ఇప్పుడు ఇంకొకటి నాకు చెప్పదు. నిజంగా బాగుంది, చాలా బాగుంది. నేను ఏంటో అనుకున్నాను సలార్పూరియా హార్ట్ అటాక్ అనే ఒక రెస్టారెంట్ లో మాత్రమే దొరుకుతుంది అనమాట. జస్ట్ 20 రూపీస్. ఇంకోటి చెప్పేది బాగుంది నిజంగా. ఇది యాక్చువల్గా కొబ్బరి కాదు, జెల్లీ. ఇద్దరు ఒకసారి అన్నాం కానీ కొబ్బరి ఫ్లేవర్ ఉంటది. కొబ్బరి పాలు కానీ జెల్లీ ముక్కలు వేసి ఒకసారి గ్లాస్ ఎలా పెట్టండి. జెల్లీ కూడా కోకోనట్ ఫ్లేవర్ ఉండొచ్చు. నిజంగా చాలా బాగుంది. ఫోకస్. చాలా అంటే చాలా, చాలా అంటే చాలా. థ్యాంక్ యూ బ్రో. మంచి ఓవర్ యాక్షన్ చేసింది ఇవిడి. ఏంటో మరి నేనైతే విజయవాడలో తాగినప్పుడు హెల్దీ కూడా మేబీ కంప్లీట్గా తెలియదు. కాదు కొబ్బరి మంచిదే కదా. ఎలా ఉంది? నిజంగా చాలా బాగుంది. నిజంగా నేనైతే గ్లాస్ ఖాళీ చేసేసా. అది ఇంకా ఉంది, ఆస్వాదిస్తూ తాగుతున్నాను. ఇలా లేట్ అయితే గేట్ వేసేస్తారు. అక్కడ ఒకటి సంతకం రాయమంటాడు, మేము పెట్టుకొని వచ్చేసాం. అమ్మో వచ్చాం కాబట్టి ఎలా అయిపోయామో, జుట్లు రేగిపోయినాయి మొత్తం. అంతే అండి, అంతే. ఇలా వస్తే గేటు మనం వేసుకోవద్దు అయితే. ఓకే ఫైనలీ వి రీచ్ లిఫ్ట్ కమింగ్. అయిపోయింది. చెప్పండి రా. అయిపోయింది గైస్. పూట నిండా తినేసాం. రాలిపోయాం. బాగుంది. టెండర్ కోకోనట్ జ్యూస్ అయితే మస్తు మస్తు ఉంది. మస్ట్ ట్రై గైస్. చాలా బాగుంది. జ్యూస్ అలవాటు చేస్తుంది టెండర్ కోకోనట్ మిల్క్. మిల్క్ మిల్క్ 45 రూపీస్ పంది కానీ కంప్లీట్ గా వర్త్ వర్త్. ఓకే గైస్, ఇంకొక బ్లాగ్ అయిపోయింది. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Like బాయ్. షేర్ చేయండి. Comment ఛానల్ చేయండి. ఏమేంటి? నమ్మకధరలు.